థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు సుల్తాన్ రాజయ్య, ఆఫీస్ సూపరింటెండెంట్, ఓకే. వకీలపల్లి మైన్. ఓకే, అంటే ఇక్కడ ఎక్కువ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు సార్? అంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల కొందరు ఉద్యోగానికి వస్తలేరు. కొన్ని వ్యక్తిగతమైనటువంటి అలవాట్ల వల్ల కూడా వాళ్ళు ఉద్యోగం చేయలేకపోతున్నారు. ఓకే. అటువంటి వాళ్ళకు మేము 100 మాస్టర్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు, మరి 50 మాస్టర్స్ లోపల ఉన్న వాళ్ళకు మధ్యలో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు అనేది రావడం లేదు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, భార్యలు కావచ్చు, వాళ్ళ యొక్క మోటివేషన్ అనేది లేకపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వివిధమైనటువంటి అలవాట్లకు, చెడు అలవాట్లకు గురి కావడం, వాళ్ళ ద్వారా వీళ్ళు నేర్చుకోవడం. ఈ రోజుల్లో మద్యపానం, గంజాయి అని ఇంకా వివిధ రకాలైనటువంటి వాటికి బానిసలైన వాళ్ళను కూడా మేము కౌన్సిలింగ్లో చూస్తున్నాం. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఉద్యోగం చేసుకున్నట్టయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భార్య పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, మీ అమ్మ నాన్నల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వృద్ధాప్యంలో మీకు వాళ్ళు చివరి దశలో మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు. 2-3 సంవత్సరాల ముందు అనేక ఇబ్బందులు పడి వాళ్ళు మీకు ఉద్యోగం ఇస్తే మీరు దాన్ని కాపాడుకోలేకపోతున్నారనే విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమందిలో మార్పు రావడం లేదు. మేము ఇచ్చినటువంటి ఒక 100 మందిలో దాదాపుగా ఒక 80 మంది వరకు మారి వాళ్ళు చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క టార్గెట్ను ఫుల్ఫిల్ చేస్తున్నారు. దీంట్లో కొందరు ఉద్యోగాలు చేయలేక ఈ సంవత్సరం 17 మంది డిస్మిస్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఆ 17 మందికి 4 స్టేజ్లలో మీరు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 3 ఇయర్స్ నుండి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఓకే. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రానిటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు డిస్మిస్ అయినారు. ఓకే. ఇంకా కొందరు మారుతున్నారు. చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు సంతోషం వస్తుంది. కానీ ఈ డిస్మిస్ అయినటువంటి కార్మికులను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. డిస్మిస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు వస్తున్నారు, బాధపడుతున్నారు. భార్య పిల్లలతో వస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది.